హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించిన బౌద్ధ కాలంలో విద్య, అదేవిధంగా జైన మత కాలంలో విద్య అనేది ఈ రెండు డిఫరెన్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. గమనించండి. ఆల్రెడీ మనం వీటి మీద క్లాసెస్ చెప్పుకున్నాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండే మీ క్లాసెస్ అనేది నేను చెప్తున్నాను. గమనించండి ఫ్రెండ్స్ చూడండి, బౌద్ధ కాలంలో విద్య. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బౌద్ధ మతానికి మూలకారుడు ఎవరంటే బుద్ధుడు. బౌద్ధ మతానికి మూలకారుడు ఎవరు? బుద్ధుడు. ఈ బౌద్ధ కాలంలో విద్య అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు అనేది ఈ బౌద్ధ కాలం జరిగిందనమాట. ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన సంసిద్ధుడైన విశాల హృదయుడు ఎవరంటే బుద్ధుడు అనమాట. బుద్ధుని బిరుదు వచ్చేసి ఆసియా జ్యోతి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నేను బిరుదు కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇతని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇతనికి సంబంధించినవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. బుద్ధుని బిరుదు ఏంటంటే ఆసియా జ్యోతి. బుద్ధుని అసలు పేరేంటి? సిద్ధార్థుడు. అతని అసలు పేరేంటి? సిద్ధార్థుడు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, అతని తల్లి, అతని భార్య ఇవన్నీ నేను రాయలేదు. అవి ఆల్రెడీ మన క్లాసెస్లో చెప్పుకున్నాం. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రాయడం లేదు. గమనించండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాయడం జరిగింది. అతని తల్లి ఎవరు, కూతురు ఎవరు, భార్య ఎవరు అని ఏం అడగరు. అక్కడ క్లాసెస్ అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. గమనించండి. సో బుద్ధుని అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు అనమాట. అతను లుంబిని వనంలో జన్మించడం జరిగింది. ఎక్కడ జన్మించాడంటే లుంబిని వనంలో జన్మించడం జరిగింది. అతని తండ్రి శుద్ధోదనుడని, తల్లి మాయాదేవని మనం చెప్పుకోవడం జరిగింది ఆ వీడియోలో. సవితి తల్లి ఎవరని చెప్పుకున్నాము? గౌతమి. సవితి తల్లి గౌతమి అని చెప్పుకున్నాము. సో ఈయనకు, ఈ బుద్ధునికి యశోదారతో వివాహం జరిగింది కూడా. ఇవన్నీ ఆ వీడియోలో చెప్పుకున్నాం. అవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ కాదనే ఉద్దేశంతో నేను రాయలేదు. ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ నెక్స్ట్, బుద్ధుని జ్ఞానోదయమైన చెట్టేది? బోధి వృక్షం. బుద్ధునికి జ్ఞానోదయమైన చెట్టేదంటే బోధి వృక్షం. బుద్ధుడు 4 సత్యాలు ప్రకటించాడు. ఎన్ని సత్యాలు ప్రకటించాడంటే 4 సత్యాలు ప్రకటించాడు. ఈ ప్రపంచం దుఃఖమయం, కోరికలే దుఃఖానికి కారణం, కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు, అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ 4 సత్యాలు బుద్ధుడు ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్ గమనించండి. 4 సత్యాలు కానిది ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. నెక్స్ట్, ధర్మశాస్త్రాలు. బుద్ధుని కాలంలో ధర్మశాస్త్రాలు ఏమేంటి? వినయపీఠక, సుత్తపీఠక, అభిధమ్ము పీఠక. ధర్మశాస్త్రాలు ఏమేంటి? వినయపీఠక, శుద్ధపీఠక, అభిధమ్ము పీఠక. నెక్స్ట్, బౌద్ధ మతం అనేది 6వ శతాబ్దంలో ప్రవేశించింది. ఆల్రెడీ ఇది మనం పైన చెప్పుకున్నది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కాలంలో విద్యను అభ్యసించే వయసు 8 సంవత్సరాలు. ఈ బౌద్ధ కాలంలో విద్యను అభ్యసించే వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు. ఉన్నత తరగతుల్లో తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్ష అనేది ఇవన్నీ ఇస్తారనమాట. ఏ తరగతులు అంటే ఉన్నత తరగతుల్లో తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్షకు సంబంధించి ఉంటాయి అన్నమాట. అష్టాంగ మార్గాలు చూడండి. మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని, మంచి జీవన విధానం, మంచి ప్రయత్నం లేదా మార్గం, మంచి మనసు, మంచి సమాధి, నిష్ఠ. ఇవన్నీ అష్టాంగ మార్గాలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాలు కానిది ఏంటి, అయినది ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిందే. మంచి దృష్టి, సంకల్పం, మాట, పని, జీవన విధానం, ప్రయత్నం లేదా మార్గం, మనసు, సమాధి, నిష్ఠ. ఇవి అష్టాంగ మార్గాలు. నెక్స్ట్ చూడండి, పప్పజ్జ అనే ఉత్సవంతో విద్య ప్రారంభమవుతుంది. ఈ విద్య ప్రారంభమవ్వాలంటే విద్యార్థి కనీస వయసు ఎంత అని చెప్పుకున్నాం? 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల వయసుతోనే ఈ పప్పజ్జ అనే ఉత్సవంతో విద్య అనేది ప్రారంభమవుతుంది. పప్పజ్జ అంటే ఏంటంటే ముందుకు వెళ్ళడం అని అర్థం అన్నమాట. ఇక్కడ విద్య అంతిమ లక్ష్యం ఏంటి? నిర్వాణం. నిర్వాణం అంటే మోక్షం అన్నమాట. ఇక్కడ బౌద్ధ కాలంలో విద్య అంతిమ లక్ష్యం ఏంటంటే నిర్వాణం లేదా మోక్షం అని అర్థం. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అంటారు. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరిస్తారు కదా, వారిని సమనేరులు అంటారు. నెక్స్ట్, 20 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఉపసంపదతో విద్య ముగుస్తుంది. 20 సంవత్సరాల వయసు వచ్చే నాటికి విద్య అనేది దేనితో ముగుస్తుందంటే ఉపసంపదతో అనేది విద్య ముగుస్తుంది.
నెక్స్ట్ పాఠశాలలు చూడండి. పాఠశాలలు వచ్చేసి ఆరామాలు, విహారాలు. బౌద్ధ కాలంలో పాఠశాలలు ఏమిటి అంటే ఆరామాలు, విహారాలు. ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక మంది విదేశీ విద్యార్థులు, ఇక్కడ ఈ బౌద్ధ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక మంది విదేశీ విద్యార్థులు వచ్చేవాళ్ళు అనమాట. నలంద, తక్షశిల, నాగార్జునలో విద్యను అభ్యసించేవారు. అలా విదేశీ నుంచి వచ్చి నలందాలో, తక్షశిలలో, నాగార్జునలో విద్యను అనేది అభ్యసించేవారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ బోధన భాష ఏంటి? ప్రాథమిక స్థాయిలో బౌద్ధ కాలంలో ప్రాథమిక స్థాయిలో బోధన భాష పాలి, ఉన్నత స్థాయిలో సంస్కృతం. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ప్రాథమిక స్థాయిలో అయితే పాలి భాష ఉంటుంది, ఉన్నత స్థాయిలో అయితే సంస్కృతం ఉంటుంది బోధన భాష. నెక్స్ట్ బోధనా పద్ధతులు ఏమేంటి? మౌఖిక బోధన, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ఏకాంతంలో ధ్యానం. ఇవి బోధనా పద్ధతులు అనమాట. నెక్స్ట్ జైన మతం కాలంలో విద్య చూద్దాం. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా వాళ్ళు ఉంటే లైక్ చేయండి. జైన మత స్థాపకుడు వచ్చేసి వృషభనాథుడు. జైన మత స్థాపకుడు ఎవరు? వృషభనాథుడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది వర్ధమాన మహావీరుడు అనుకుంటున్నారు, అది రాంగ్ ఫ్రెండ్స్. జైన మత స్థాపకుడు ఎవరంటే వృషభనాథుడు. జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులను తీర్థకులు అంటారు. ఈ జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులను తీర్థకులు అంటారు. తీర్థకులు ఎంతమంది? 24 మంది అని అక్కడ మనం లెసన్స్ చెప్పుకున్నాం. 24 మంది అనమాట తీర్థకులు. 23వ వ్యక్తి ఎవరంటే పార్శ్వనాథుడు. 24వ వ్యక్తి ఎవరంటే మహావీరుడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చిన వాడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులు అంటే తీర్థకులు, వ్యాప్తిలోకి తెచ్చిన వాడు అంటే వర్ధమాన మహావీరుడు. ఇతను 24వ తీర్థకుడు అనమాట. ఇతని బిరుదేంటి? వర్ధమాన మహావీరుడు బిరుదేంటి? సర్వజ్ఞుడు, జినుడు. ఇతని బిరుదు సర్వజ్ఞుడు, జినుడు. ఇక్కడ గౌతమ బుద్ధుడు బిరుదేంటి? ఆసియా జ్యోతి. నెక్స్ట్ జైన అనేది జీన అనే శబ్దం నుండి వచ్చింది. జైన అనే పదము జీన అనే శబ్దం నుండి వచ్చింది. నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు. వర్ధమాన మహావీరుడు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు. మళ్ళీ గమనించండి, అతని భార్య, కూతురు అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇంపార్టెంట్ కాదు కాబట్టి. ఆల్రెడీ లెసన్స్లో మనము చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్, అందుకని నేను ఇక్కడ రాయలేదు, అయినా ఒకసారి చెప్తాను. ఇతను వర్ధమాన మహావీరుడు తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు అనమాట, తల్లి త్రిశాల అనమాట. మహావీరుని జన్మస్థలం అంటే ఎక్కడంటే వైశాలం అనమాట. వైశాలి. జన్మస్థలం ఎక్కడంటే వైశాలి. అతని భార్య ఎవరంటే యశోద. కుమార్తె ఎవరంటే ప్రియదర్శిని అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ వర్ధమాన మహావీరుడు భార్య పేరు యశోద, కుమార్తె పేరు ప్రియదర్శిని. ఇతని జన్మస్థలం ఏదంటే వైశాలి. సో అవన్నీ మనం లెసన్స్ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నేను రాయలేదు, అవి ఇంపార్టెంట్ కాదనే ఉద్దేశంతో రాయలేదు ఫ్రెండ్స్, గమనించండి. అయినా ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నా, చెప్పడం జరిగింది, గమనించండి. ఓకేనా. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశల, భార్య పేరు వచ్చేసి యశోద, కుమార్తె పేరు వచ్చేసి ప్రియదర్శిని. అతను ఎక్కడ జన్మించాడంటే వైశాలిలో జన్మించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్. ఓకే. జైన కాలంలో విద్య అందాలంటే 5 సంవత్సరాలు నిండి ఉండాలి. జైన కాలంలో విద్య అందాలంటే 5 సంవత్సరాలు నిండి ఉండాలి. 6 సంవత్సరాల మక్కలి గోశాలనికి శిష్యునిగా ఉండినాడు. ఎవరు? ఈ వర్ధమాన మహావీరుడు 6 సంవత్సరాలు మక్కలి గోశాలనిగా శిష్యునిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా శిష్యునిగా ఉన్నాడంటే 6 సంవత్సరాలు. నెక్స్ట్ చూడండి, రిజుపాలికా నది తీరంలో జంబ్రుకా గ్రామం వద్ద కఠోరమైన తపస్సు చేశాడు. రిజుపాలికా నది తీరంలోని జంబ్రుకా గ్రామం వద్ద కఠోరమైన తపస్సు చేశాడు. ఈ వర్ధమాన మహావీరుడు రిజుపాలికా నది తీరంలో జంబ్రుకా గ్రామం, గుర్తుపెట్టుకోండి, అక్కడ తపస్సు చేయడం జరిగింది. మహావీరుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఏ దేశాలు తన తత్వాన్ని ప్రచారం చేశాడంటే అంగ, మిథిల, కోసల, మగధ. మహావీరుడు 43వ ఏట తపోసిద్ధి పొందినాడు. తను తపస్సు చేశాడు కదా, ఆ 43వ ఏటన తపోసిద్ధి పొందినాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాఠశాలలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. బౌద్ధ కాలంలో ఎలాగ ఉన్నాయో జైన కాలంలో కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. పాఠశాలలు వచ్చేసి ఆశ్రమాలు లేదా ఆరామాలు. నెక్స్ట్ చూడండి, త్రిరత్నాలు. సమైక్య దర్శనం, సమైక్య జ్ఞానం, సమైక్య చరిత్రం, ఇవి త్రిరత్నాలు అంటారు. పంచమహావ్రతాలంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అస్తేయం అంటే ఏంటంటే దొంగతనం చేయరాదు. అహింస, సత్యము, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి ఫ్రెండ్స్. వీటిని మనం పంచమహావ్రతాలు అంటారు. పంచమహావ్రతాలు ఏమిటి? అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. త్రిరత్నాలు అంటే ఏంటి? సమైక్య దర్శనం, సమైక్య జ్ఞానం, సమైక్య చరిత్రం.
నెక్స్ట్ బోధనా పద్ధతులు చూడండి. మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ, స్వీయ అధ్యయనము, వల్లవేయటం మొదలైనవన్నీ బోధనా పద్ధతులు. ఇవి జైన కాలంలోని బోధనా పద్ధతులు ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ విద్య అంతిమ లక్ష్యం. ఇక్కడ కూడా విద్య అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. జైన కాలంలో విద్య అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. జైన విద్యా లక్ష్యాలు చూద్దాం. నిరాన్యాన్ని అంటే మోక్షం సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. తీర్థకులు జీవితాలను బోధనలను అధ్యయనం చేయాలి. త్రిరత్నాలను పంచవ్రతాలను అధ్యయనం చేయాలి. గురువు శిష్యుల పరస్పర ప్రేమ భావన ఉండాలి. శ్రీ పరిణయం వరకు విద్యాభ్యాసం పొందవచ్చు. ఇవన్నీ జైన విద్య లక్ష్యాలు అన్నమాట. బోధనాంశాలు ఏమిటి? 3Rs అంటే చదవడం, రాయడం, గణితం. ఉపనిషత్తులు, గణితం, తీర్థకుల కథలు, తత్వశాస్త్రం ఇవన్నీ జైన కాలంలోని బోధనా అంశాలు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ బౌద్ధ కాలంలో విద్య, అదేవిధంగా జైన మతం కాలంలోని విద్య అనేది ఇవన్నీ మనం ఒకసారి రివిజన్గా చెప్పుకోవడం జరిగింది. క్లాసెస్ కూడా చెప్తున్నాను, ఎవరన్నా చూడకపోతే చూడండి ఆ వీడియో మిస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.